ఒక అన్ఫేర్ గేమ్ ప్లే వల్లనే నేను కెప్టెన్ అయ్యాను, సో అలాంటి కెప్టెన్సీషిప్ నాకు వద్దు, ఈ కెప్టెన్సీషిప్ నేను రద్దు చేసుకుంటున్నాను అని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు పవన్ గారు. ప్రియా అండ్ రీతు సంచాలకులుగా ఫెయిల్ అయ్యారు. మనీష్ గారు కూడా హరీష్ గారి అడుగుజాడల్లో నడుస్తూ అన్నం మీద అలుగుతున్నారా? కళ్యాణ్ గేమ్స్లో తను ఆడే తప్పులని ఎప్పటికీ అర్థం చేసుకోలేడా? సో ఇలాంటివి ఇంకెన్నో విషయాలు ఇవాళ ఎపిసోడ్లో అయితే జరిగాయి. సో ప్రతి ఒక్క దాని మీద నాగార్జున గారు అయితే క్వశ్చన్ అడుగుతూనే వచ్చారు. వాళ్ళకి అది అర్థం చేయించడానికే మాక్సిమం ట్రై చేశారు. సో నవ్వుతూనే ఎక్కడ ఏది చెప్తే వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుందో అలానే తీసుకుంటూ వెళ్ళారు. సో స్మూత్గా వెళ్ళింది అండ్ క్వశ్చన్స్ కూడా మంచిగా అడిగేశారు నాగార్జున గారు. సో దీని మీద నా ఒపీనియన్ నేను షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను మెన్షన్ చేసిన పాయింట్ ఏంటిది అని అంటే, పవన్ గారు తనకి కెప్టెన్సీషిప్ వద్దు అని తనకు తానే రద్దు చేసుకున్నారు. ఇది ఎంత మంచి డెసిషన్ అంటే, ఆయన ఇంత డిస్కషన్ అయ్యి హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఆయన అన్ఫేర్గానే కెప్టెన్ అయ్యాడు అని అన్నప్పుడు ఆయన వెంటనే నాగార్జున గారు కూడా యాక్చువల్గా ఈ క్వశ్చన్ వేసిండరు. సో అది పవన్ గారి సైడ్ నుంచే వస్తుంది. ఇలా అన్ఫేర్గా ఉన్న ఇది నాకైతే ఈ కెప్టెన్ అవ్వాలని, నాకు కెప్టెన్షిప్ ఎంజాయ్ చేయాలని లేదు అని అన్నట్టే అర్థంలోనే ఆయన చెప్తారనమాట. సో నాకు కెప్టెన్సీషిప్ వద్దు, నేను మళ్ళీ కావాలంటే ఫేర్గా గేమ్ ఆడి గెలుచుకుంటాను అని చెప్తారు. ఇది ఆయన మాట వరుసకి అన్నారా, లేకుంటే నిజంగానే ఫీల్ అయ్యి నాకు నిజంగా వద్దు అని అనుకుని అన్నారా, లేదంటే ఇలా చెప్తే కొంచెం మంచి ఒపీనియన్ వస్తుంది అని అనుకున్నారా? ఇలా చెప్పినా కూడా నాగార్జున గారు కెప్టెన్సీషిప్ని రివోక్ చేయలేమో అని కూడా అనుకున్నారా? సో ఇవన్నీ పవన్ గారు ఏమని ఆలోచించినా, సో మనం ఇంత ఆ సిచ్యువేషన్లో పవన్ గారు ఇంతగా ఆలోచించి ఒక ఒపీనియన్ లైక్ నేను ఈ కెప్టెన్షిప్ రద్దు చేసుకుంటున్నాను అని చెప్పడానికి కూడా ఒక ధైర్యం కావాలి. అది కూడా అలా ఆలోచించడానికి ఒక మంచితనం కూడా ఉండాలి, ఒక హానెస్టీ అండ్ జెన్యూనిటీ కూడా ఉండాలి. సో అలా విధంగా మనం ఆలోచించినప్పుడు పవన్ గారు దానిలో టాప్ నాచ్లో ఉన్నారు. సో తాను మన ఫస్ట్ నుంచి ఎపిసోడ్స్లో చూస్తున్నా సరే ఒక డిస్కషన్ దగ్గర తన పాయింట్ పెట్టాలనుకున్నప్పుడు తన పాయింట్ పెడుతున్నారు. ఇలా చేయడం తప్పు, ఇలా చేయడం రైట్ అనే విషయంలో తన క్లారిటీ అయితే మెయింటైన్ చేసుకుంటూనే వస్తున్నారు. ఆయన ఎక్కడైనా క్లారిటీ మిస్ అవుతోంది, ఎక్కడో కొంచెం ట్రాక్ మారుతోంది అని అంటే అది రీతు గారి విషయంలో మాత్రమే. సో ఇవాళ మనం చూసుకున్నా కూడా రీతు గారు తీసుకున్న సంచాలకుగా ఫెయిల్ డెసిషన్స్ వల్లనే అది అలా అయ్యింది. రీతు గారి మీదే మనం కంప్లీట్గా కూడా పెట్టలేం, ఎందుకంటే ఆ గేమ్ ఆడుతున్నప్పుడు పవన్ గారు కూడా ఆ హ్యాండ్స్ని అయితే భరణి గారి మీద కలర్ పూయడం అనేది ఆయన తెలియకుండా పూసింటారా అనేది అది కంప్లీట్గా 100% నమ్మదగ్గ విషయం అయితే కాదు. బట్ జరిగిపోయింది కానీ అక్కడ అన్ఫేర్గా ఆయన కెప్టెన్ అయ్యారు అని ఆయన రియలైజ్ అయిన తర్వాత నాకు ఈ కెప్టెన్సీషిప్ వద్దు అని అనడానికి అది నిజంగా చాలా మంచి ఆలోచన. ఈవెన్ నాగార్జున గారు కూడా దాన్ని ఒప్పుకొని ఓకే మళ్ళీ మేము టాస్క్ పెడతాము అని అయితే చెప్తారనమాట. సో ఇలాగా పవన్ గారే ఎంత మంచి డెసిషన్ తీసుకోవడం నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రోమోలో చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే అది నాగార్జున గారి సైడ్ నుంచే రద్దు చేస్తామని అన్నారేమో అని అనుకున్నాను, కానీ బట్ అది పవన్ గారి సైడ్ నుంచి ఒక కంటెస్టెంట్ సైడ్ నుంచి అది రావడం అనేది నిజంగా ఒక మంచి విషయం. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే పవన్ గారికి ఖచ్చితంగా ఈ పర్టికులర్ పాయింట్లో ఆయనకంటూ ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ కూడా ఫామ్ ఆల్రెడీ అయ్యే ఉంటుంది, కొంచెం ఎక్కువ అవుతారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన హానెస్టీ జెన్యూనిటీ అది ఇక్కడ నీట్గా మంచిగా కనిపిస్తుంది. ఆయన ఆలోచించే విధానం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఈ అన్ఫేర్ అనేది ఏదైతే జరిగిందో అది పవన్ గారు రియలైజ్ అవ్వడానికన్నా ముందు నాగార్జున గారు ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ ఒపీనియన్స్ అయితే తీసుకుంటూ వస్తారనమాట. సో ఫస్ట్ తీసుకుంటూ వస్తున్నప్పుడు సంజన గారు అంటారు ఇదైతే అన్ఫేర్ ప్లే కాదు, సంచాలకులుగా రీతు గారు కరెక్ట్గా చేయలేదు అని అయితే చెప్తారనమాట. సో ఇది ఇలాగే అందరూ అయితే మెన్షన్ చేసుకుంటూ వస్తారు. కానీ నేను రీతు గారికి సపోర్టివ్గా మాట్లాడిన కళ్యాణ్ గారి గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి నేను ఎందుకు వదిలేస్తున్నాను అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఆడియన్స్గా మనం చూసినప్పుడు కూడా తెలిసింది. ఈవెన్ నా ముందు రివ్యూ వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేసిన పాయింట్ ఏంటిది అని అంటే లైక్ అక్కడ భరణి గారిని అవుట్ చేసింది ఏ రీజన్ వల్ల, స్టాప్ ఇట్ అన్న తర్వాత చేతులతో కలర్ పూస్తూనే ఉన్నారు అని చెప్పి. సో ఆ మాటకు వస్తే ఈవెన్ పవన్ గారు కూడా కలర్ పూస్తూనే ఉంటారు. సో ఆ టైంలో మనం చూసుకున్నామని అంటే భరణి గారు పవన్ గారు ఇద్దరు అవుట్ అవ్వాల్సింది, లేదా ఇద్దరు అవుట్ అవ్వకుండా ఉండాల్సింది. భరణి గారిని అవుట్ చేయడం, ఆ తర్వాత పవన్ గారిని అవుట్ చేయకుండా ఉండడం అనేది అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అక్కడ ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు రీతు గారు అని చెప్పి. సో అది ఈవెన్ పవన్ గారికి కూడా తెలిసే ఉండింటుంది, కానీ ఆయన ఓకే గెలిచే అవకాశం వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవడం అన్నట్టు కూడా ఆడిండొచ్చు. సో ఆయన జెన్యూన్ పర్సనే అనిపిస్తుంది, కానీ అది 100% జెన్యూన్ అంటే ఈ పాయింట్ దగ్గర ఆలోచించినప్పుడు నాకు అనిపించట్లేదు 100% జెన్యూన్ అని చెప్పి. సో ఈ విషయం మీద యాక్చువల్గా ఎవరైనా చెప్తారు అని అంటే తనుజ గారు చెప్తారనమాట. తనుజ గారు సంజన గారు ఏం చెప్తారనంటే మేము మా సైడ్ నుంచి చూసినప్పుడు మాకు కనిపించింది ఏమని అని అంటే పవన్ గారు కూడా కలర్స్ పూస్తున్నట్టే మాకు కనిపించింది. యాక్చువల్గా ఈ విషయం మేము చెప్పాము సంచాలకులకి, కానీ సంచాలకులు అది పట్టించుకోలేదు, అరవద్దని చెప్పి వాళ్ళను అరవద్దు షౌట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళని ఆపిచ్చేస్తారనమాట. సో ఈ విషయంలో చూసుకున్నా కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నారు కదా ఓకే మనం పవన్ గారు కూడా అంటున్నారు నేను రియలైజ్ అవ్వలేదనో అదనో ఇదనైతే అంటున్నారు. అండ్ అదే అట్ ద సేమ్ టైం రీతు కూడా అంటున్నారు నేను చూడలేదు అని చెప్పి ఇవాళ ఎపిసోడ్లో.
కానీ నాకు అర్థం కాని విషయం ఏంటిది అని అంటే, ఫస్ట్ మనం రీతు గారి దగ్గరికి పోవడం కన్నా ముందు పవన్ గారి విషయంలోనే ఆలోచిద్దాం. అక్కడ చేసింది పవనే, కలర్ పూసింది. మేబీ పవన్ ఆ గేమ్ ఆడడంలో మేబీ అంత కాన్షియస్గా లేరేమో, అది అనుకోకుండా అయిపోయిందని అనుకుందాం. కానీ ఎప్పుడైతే ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరైతే రైజ్ చేశారో, లైక్ సంజన గారు కానీ తనుజ గారు కానీ, అలాంటప్పుడు ఆయన కొంచెం ఆలోచించాల్సింది. కానీ ఆయన ఏం ఆలోచించలేదు. రీతు గారు వదిలేయమన్నా కానీ ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మనం చూసుకుంటే రీతు గారు తప్పు చేశారు, సంచలకులుగా ఈవెన్ గేమ్ ఆడేటప్పుడు ఆయన జెన్యున్గా అయితే లేరు పవన్ గారు. కానీ ఇవాళ ఎపిసోడ్లో మేబీ ఆ డెసిషన్ తీసుకోవడానికి కూడా మేబీ కొంచెం ఆయన గేమ్ స్ట్రాటజీ అని కూడా అనుకోవచ్చని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రియల్గా తప్పు చేసి రియలైజ్ అయిన అతను ఆ గేమ్లోనే బయట పెట్టిండేవాడు. ఇవాళ ఆ పాయింట్ నాగార్జున గారు తీసుకురాకపోతే ఆయన కెప్టెన్సీ ఎంజాయ్ చేసేవాడే కదా. అక్కడ అప్పుడు ఆయన గిల్ట్ ఎక్కడ ఫీల్ అవుతున్నట్టు. కానీ ఒక రకంగా ఆ తప్పుల్లో కూడా మనం ఏదైనా మంచిది వెతకాలి అని అంటే ఏంటిది అని అంటే, అట్లీస్ట్ పవన్ గారు తన వంతు తన సైడ్ నుంచి ఒక ఆలోచన చేసి నాకు ఈ కెప్టెన్సీ వద్దు అని చెప్పడం అనేది ఒక లెవెల్ వరకు మనం ఓకే అని చెప్పాల్సింది, అభినందించాల్సిన విషయమే అనమాట. సో దాని గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఆ విషయంలో పవన్ గారు కొంచెం బెటర్ అని చెప్పి, జెన్యూన్ అని చెప్పి. బట్ గేమ్ వైజ్ 100% జెన్యూనా అంటే నాకు కూడా డౌటే. ఎందుకనంటే అక్కడ తనుజ గారు సంజన గారు కానీ ఆ టీంలో నుంచి ఈవెన్ పవన్ గారు పూసారు అన్నప్పుడు ఆయనకు కొంచెమన్నా ఆలోచించి, ఆయన ఒకవేళ అన్ఇంటెన్షనల్గా జరిగినా కూడా ఒక థాట్ అయితే ఇచ్చిండాల్సింది అని నాకు అనిపించింది. సో అక్కడ మనం చూసుకున్నామంటే రీతు గారికి పవన్ గారికి ఇద్దరికి తెలుసు అక్కడ ఏం జరిగింది అనేది. కానీ అది రీతు గారే సంచాలకులుగా ఉండేసరికి పవన్ గారు కూడా అది కొంచెం ఆ లూజ్నెస్ తీసేసుకున్నారు. ఆ బెనిఫిట్స్ కూడా ఆయన ఎంజాయ్ చేశారని అనిపించింది. సో ఇక్కడ మొత్తం ఆ టాస్క్లోనే జరుగుతున్నప్పుడు ఈ సంజన గారు అండ్ తనుజ గారు మాత్రమే కొంచెం చెప్తారనమాట, గేమ్లో ఇది కరెక్ట్గా లేదు అది ఇది అని చెప్పి. కానీ ఆవిడ మాట అయితే వినరనుకోండి. నెక్స్ట్ మనం మిగతా వాళ్ళ ఓనర్ సైడ్ దగ్గరికి వద్దాం. సో ఓనర్ సైడ్లో మనం చూసుకున్నాం అనుకోండి. సో శ్రీజ గారు అండ్ ప్రియా గారు వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ నాగార్జున గారు కూడా క్వశ్చన్ అడుగుతారనమాట. ఏంటిది అని అంటే, ప్రియా గారిని ఎందుకు మీరు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనే పాయింట్ని ఎందుకు తీసుకొచ్చారని చెప్పి. ఈవెన్ బిఫోర్ ప్రియా గారికి చెప్పడానికన్నా ముందే రీతు గారికి ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట నాగార్జున గారు. లైక్ నువ్వు ఎందుకమ్మా ఇలా చేసావు అన్నట్టు ఆవిడ రియలైజ్ అవుతుందా లేదా, నీ ఒపీనియన్ ఏంటి అని అయితే అడుగుతారనమాట. సో అడిగినప్పుడు రీతు గారు చెప్తారు, లైక్ నేనున్న యాంగిల్లో నుంచి అయితే నాకు అలా కనిపించలేదు, కానీ ఇప్పుడు మీరు వీడియో చూపిస్తున్నారు కదా నాకు ఇప్పుడు అర్థమవుతుంది, అది ఈవెన్ అది అలా జరిగిపోయింది, కానీ నాకైతే కనిపించలేదు కాబట్టి నేనేం చేయలేదు అన్నట్టయితే చెప్తారనమాట. సో అక్కడ వాళ్ళు చెప్పినా కూడా రియలైజ్ అవ్వలేరు. ఆ తర్వాత మనం ఇంకొక విషయం మనం ఆలోచించామనంటే, లైక్ స్టాప్ ఇట్ అని ఎందుకు అంటుంది అని. ఈవెన్ నేను ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎందుకు ఆవిడ స్టాప్ ఇట్ అని ఎందుకు చెప్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఇవాళ అయితే కళ్యాణ్ గారు అది చెప్తారనమాట, ఎందుకు స్టాప్ ఇట్ అని ఆవిడ చెప్తుందని చెప్పి. సో కళ్యాణ్ గారు ఏం చెప్తారనంటే, యాక్చువల్గా ఆవిడ కన్ఫ్యూజన్గా ఉంది, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అని అన్నప్పుడు ఆవిడ స్టాప్ ఇట్ అన్నప్పుడు గేమ్ ఆపేయాలి అని చెప్పారనమాట. ఇది అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఈ రూల్ నాకు అర్థం కాలేదు. అలాంటప్పుడు ఆవిడ సంచాలకులుగా ఆవిడ ఒక్కడే చేయలేరు అని అన్నప్పుడు ఇంకొకరిని ఆవిడ పెట్టుకొని ఉండాల్సింది. ఎందుకంటే సంచాలకుల డెసిషన్ ఫైనల్. సో ఆవిడ బిగ్ బాస్తో మాట్లాడుకొని కూడా కావాలంటే ఇంకొక సైడ్ నుంచి ఇంకొకరు చూసేలాగా కూడా ఆవిడ పెట్టుకొని ఉండొచ్చు. సో అదంతా ఏం చేయలేదు. కానీ ఇలా ఆవిడ కన్ఫ్యూజన్ ఉంటే స్టాప్ ఇట్ అని చెప్తారు అనేది అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకనంటే మేబీ ఆవిడ గేమ్ ప్లాన్ కూడా వేయొచ్చు. ఎక్కడైతే పవన్ గారు ఓడిపోతారేమో అనుకునే టైంలో మేబీ కూడా ఆవిడ వచ్చేసి స్టాప్ ఇట్ అని చెప్పేదానికి అవకాశం ఉంది కదా. సో అలా చూసుకున్నప్పుడు సో ఇది ఆవిడ పెట్టిన కండిషన్ అయితే నాకు కరెక్ట్గా అయితే అనిపించలే. బట్ ఎనీవేస్ కళ్యాణ్ గారు అయితే చెప్తారు, ఆ రీజన్ వల్లనే ఆవిడ స్టాప్ ఇట్ అని చెప్తారు. సో అది జరిగింది అని అయితే చెప్తారు. అక్కడ నాగార్జున గారు కూడా కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతుంటారు అనమాట. సో క్వశ్చన్ టు ఆన్సర్, లైక్ అక్కడ ఏం జరుగుతుంది అని అన్నట్టు ఒక వీడియో కూడా చూపిస్తారు. ఆ వీడియో ఏంటిది అని అంటే, రీతు గారు పవన్ గారికి చెప్తారనమాట, నేను నిన్ను పుష్ చేస్తాను నెక్స్ట్ వీక్ నువ్వు కనుక కెప్టెన్సీగా ఉంటే అని చెప్పి అక్కడ పుష్ చేస్తారు. అలాగే కెప్టెన్సీ కంటెండర్స్ లిస్ట్ వచ్చినప్పుడు కూడా రీతు గారి పవన్ గారిని బాగా పుష్ చేసి వన్ ఆఫ్ ద కంటెండర్స్ ఉండేలాగా చేస్తారనమాట. సో ఇవన్నీ నాగార్జున క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అవును నేను అవన్నీ చేశాను, బట్ కానీ అదే రీజన్గా పెట్టుకుని అయితే నేను మొత్తం అన్ఫేర్ గేమ్ అయితే ఆడలేదు అని రీతు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మనకి స్క్రీన్ మీద ఇంతమందికి ఒకేలాగా కన్వే అవుతోంది అని అంటే ఎక్కడో ఒక 0.1% ఆ ఇంటెన్షన్ అయితే ఆవిడ క్యారీ చేసే ఉంటారు. ఆ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఆ యాక్షన్స్లో ఇంతమందికి ఒకరికో ఇద్దరికో అలా కన్వే అయ్యింది అని అంటే ఏమో అని వదిలేయచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి కన్వే అయ్యింది ఏంటిది అని అంటేనే రీతు గారు అన్ఫేర్ గేమ్ ఆడారు, పవన్ గారికి సపోర్ట్ చేశారు, సంచలకులుగా కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేదు అనేది నిజం. అది వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఒప్పుకునే ధైర్యం అయితే లేదు. ఇది 100% కాన్ఫిడెంట్ నా సైడ్ నుంచి నాకు అనిపించిన విషయం. సో నెక్స్ట్ మనము
ఈ రీతు గారి విషయం అంతా ఇలా అయిపోయి రీతు గారిది అన్ఫేర్ ప్లే అని తెలిసిపోతుంది. ఇంకా ఆ తర్వాత పవన్ గారు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. కానీ ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ట్రై చేసినా సరే నాగార్జున గారు అడిగే క్వశ్చన్స్కి ఆయన దగ్గర అయితే ఆన్సర్ ఉండదు. సో ఇంకా ఆయన ఏమనుకున్నారో ఏమో, నాకు ఈ కెప్టెన్సీషిప్ అయితే నాకు వద్దు, నేను మళ్ళీ గేమ్ ఆడి గెలుచుకుంటానని చెప్పగానే అయితే సేమ్ అదే 4 కంటెండర్స్కి మళ్ళీ కెప్టెన్షిప్ గేమ్ పెడతారు. సో 4 కంటెండర్స్ ఎవరు కెప్టెన్సీషిప్కి అని అంటే భరణి గారు, ఇమాన్యుయల్ గారు, పవన్ అండ్ మనీష్. సో ఈ నలుగురు మళ్ళీ రేపు వచ్చే ఎపిసోడ్లో అయితే గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఆడిన తర్వాతనే ఎవరు కెప్టెన్ అనే విషయం అయితే మనకు తెలుస్తుంది. సో ఇది కెప్టెన్సీ రిలేటెడ్ సంచాలకులుగా రీతు ఫెయిల్ అయిన థింగ్స్ అవన్నీ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రీతు గారికి ఈ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో నాగార్జున గారు ఆడియన్స్లో నుంచి కూడా ఒకరిని ఒపీనియన్ అయితే అడుగుతారు. ఒపీనియన్ అడిగినప్పుడు ఆవిడ కూడా కరెక్ట్గా ఏం చెప్తారు అని అంటే, సో యాక్చువల్గా రీతు గారు అయితే అన్ఫేర్గానే డెసిషన్ తీసుకున్నారు. అండ్ అలాగే అది జరుగుతున్న టైంలో ప్రియా గారు, శ్రీజ గారు అలాగా ఓనర్స్ టీమ్ నుంచి కొంతమంది అయితే కొంచెం సాడిస్ట్ లాగా బిహేవ్ చేసి కొంచెం అలా అరవడం అయితే మంచిగా లేదు అని చెప్పి ఒక పాయింట్ అయితే చెప్తారనమాట. అది చెప్పిన తర్వాత నాగార్జున గారు ప్రియా గారిని నిల్చోబెట్టి అడుగుతారు, ఏంటి మీరు అసలు ఏమన్నారు అని చెప్పి. ఆవిడ ఏమన్నారంటే, నేను కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని చెప్పి గేమ్ అని చెప్పాను అని అయితే అంటారనమాట. యాక్చువల్గా అప్పుడు నాగార్జున గారు ఏమైనా అంటారు అని అంటే, ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఎవరు కామనర్ సెలబ్రిటీస్ అని లేదు, ఓనర్స్ అండ్ టెనెంట్స్ కాన్సెప్టే ఇక్కడ ఉంది అని అయితే చెప్తారు. సో ఓనర్స్ అండ్ టెనెంట్స్ కాన్సెప్ట్లో కూడా ఉండి మీరు మళ్ళీ కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అనే టాపిక్ని మీరు తీసుకురాకండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పినా కూడా ప్రియా స్టార్టింగ్లో కొంతవరకు నేను అదంతా ఎక్కడ నిజం, అది నేను అన్నదానిలో తప్పేముంది అది ఇది అని అయితే మాట్లాడతారనమాట. నేను అన్నదానిలో తప్పేముంది అని ఆవిడ అడిగిన క్వశ్చన్స్కి నాగార్జున గారు ఆమెకి అర్థమయ్యే విధంగా కూడా ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తారనమాట. సో కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటివి అని అంటే, మనీష్ వచ్చి గేమ్ స్టార్ట్ అవ్వగానే ఆ రెడ్ ప్లేట్ అయితే రంగు పడుద్ది టాస్క్, అదే కెప్టెన్సీ టాస్క్. సో ఆ రెడ్ ప్లేట్ని అయితే తన్నేసిస్తారు. సో అలా అనుకున్నప్పుడు ఈవెన్ ఆయన కూడా ఒక రూల్ బ్రేక్ చేసినట్టే కదా, ఆయన కూడా ఫేర్ గేమ్ ఆడినట్టే కదా అన్నట్టు, రూల్ బ్రేక్ చేయడం కన్నా ఫేర్ గేమ్ ఆడలేదు కదా, ప్లేట్నే తీసేస్తే ఇంకా రంగు ఎలా వేస్తారు, అలా అనుకున్నప్పుడు ఇది ఫేర్ గేమ్ కాదు కదా. సో అలాగా మనీష్ ఆడినప్పుడు మీరు ఎందుకు అరవలేదు, అప్పుడంతా సైలెంట్గా ఉన్నారు, ఎందుకు ఈ విషయం వచ్చేసరికి అరిచారు అని చెప్పి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు కూడా ప్రియా గారు ఏదో చెప్పడానికి అయితే ట్రై చేస్తారు, అది మనకి ఎప్పుడు తెలిసిన విషయమే. సో ప్రియా గారు, శ్రీజ గారు మ్యాక్సిమం పక్కన వాళ్ళు చెప్పేదాన్ని కౌంటర్ బ్యాక్ ఎలా ఇవ్వాలని అనుకుంటారే తప్ప దానిలో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, దానిలో మనకు ఏం తీసుకోవాలి, అది కరెక్టా కాదా, నిజమా అబద్ధమా, వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారే అనేది అయితే ఆలోచించరు, కౌంటర్ బ్యాక్ ఇవ్వడానికి ఆలోచిస్తారనమాట. సో ఇవాళ నాగార్జున గారితో కూడా ప్రియా గారు ప్రతి విషయంలోనూ నేను చేసింది రైటే అనే దానికి మాట్లాడుకునేలాగానే వస్తూ వచ్చిందనమాట. సో అక్కడ ఆవిడ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో శ్రీజ గారు అయితే వస్తూ ఉంటారు. ఎస్ ఇది అవును, ఆయన అలా అన్నారు కాబట్టి మేము ఇలా అన్నాం అలాగా. సో ప్రియా గారు చెప్పిన ప్రతి పాయింట్ దగ్గర అక్కడక్కడ ఆవిడ కూడా కోరస్ ఇస్తూ వస్తున్నట్టే నాకు అనిపించింది. అలా అన్నప్పుడు కూడా నాగార్జున గారు చెప్తారు, మీరు తుత్తు అని మీ ఇద్దరు ఎందుకు ఇలా మాట్లాడతారు, ఒకరు అయిపోయిన తర్వాత ఇంకొకరు మాట్లాడండి అన్నట్టు చెప్తారనమాట. సో దానికి కొంచెం అఫ్కోర్స్ వాళ్ళ ముఖాలు అయితే వాడిపోతాయి అనుకోండి, కానీ అదైతే నిజం. ఈవెన్ ఆడియన్స్గా మనం చూసేటప్పుడు కూడా కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. ప్రతి దానిలోనూ వాళ్ళు ప్రతిదీ ఇదే అని చెప్పి ఒక జడ్జిమెంట్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు పెట్టేసేసుకున్న ఆలోచనే కరెక్ట్ అని వచ్చేస్తున్నారు, అది కంప్లీట్లీ రాంగ్. సో ఇవాళ అది కూడా ప్రియా రియలైజ్ అయ్యేలాగానే నాగార్జున గారు కూడా మాట్లాడతారు. సో ఆవిడ అడుగుతున్న ప్రతి క్వశ్చన్కి, నాగార్జున గారు అడుగుతున్న ప్రతి క్వశ్చన్కి కూడా ఆవిడ చెప్పే సమాధానం ఏంటిది అని అంటే, ఆయన అంతేనండి, నెక్స్ట్ గేమ్ ఇదేనండి జరుగుతుంది, ఆయన ప్లాన్ అయితే ఇదేనండి, ఆయన స్ట్రాటజీ అయితే ఇదేనండి అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ ముందే చేసేసుకొని ఆయన గేమ్ ఇలాగే ఆడతారని ఒక థాట్ పెట్టేసేసుకొని, సో ఆవిడ అలాగే ఆలోచిస్తూ వాళ్ళని అలాగే చూస్తున్నారనమాట. సో అది మనం ఒక అంచనా వేయడం కరెక్ట్ తప్పైతే కాదు, కానీ ఆ అంచనానే కరెక్ట్, వాళ్ళు అదే చేస్తారు అనేది మనం ఓవర్గా థింక్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో ఆవిడ అంచనా వేసింది ఒక వరకు కరెక్టే, ఎందుకంటే గేమ్లో మనం నెక్స్ట్ ముందుకు పోవాలి అని అంటే ఫ్యూచర్లో ఏం జరగచ్చు అని ఒక అంచనా వేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆవిడ అంచనానే బేస్ చేసుకొని ఒక డెసిషన్కి వచ్చేసేసి అదే ఫైనల్ అని చెప్పి బయట కూడా అదే అరిచి చెప్పడం కానీ డిస్కషన్స్లో మాట్లాడడం కానీ అది కరెక్ట్ అయితే కాదు అసలు. సో అదైతే నాగార్జున గారు కరెక్ట్గా చెప్తారు, ప్రియా ఎప్పుడు మీరైతే తప్పులు వెతుకుతూనే ఉంటారు, సో అది కాదు, ఫస్ట్ మనం చేసే వాటిని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి అనే విధంగా అయితే ఒక మాట చెప్తారనమాట. అది ప్రియా గారు మంచిగా అర్థం చేసుకొని తన కోసమే ఆ మాట చెప్పారు నాగార్జున గారు అని రియలైజ్ అయితే వచ్చే ఎపిసోడ్స్లో ఆవిడ కొంచెమన్నా మారుతారేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇది ప్రియా గారి దగ్గర, శ్రీజ గారి దగ్గర ఆయన మాట్లాడిన విషయాలన్నమాట. సో శ్రీజ గారితో కూడా అదే చెప్తారు, సో ప్రతి దానిలోనూ మీ ఇద్దరు వచ్చి టక్కమని మీద పడి మాట్లాడడం కాదు, సో ఏది విషయం అన్నట్టు ఆలోచించి మాట్లాడడం బెస్ట్ అన్నట్టయితే చెప్తారనమాట. అండ్ శ్రీజ గారు కూడా ఇంకొక విషయం ఏం చెప్తారనంటే, నాగార్జున గారికి ఒక క్వశ్చన్ వేస్తారు, ఏంటిది అని అంటే,
కెప్టెన్సీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎందుకు కెప్టెన్సీని రివోక్ చేసేస్తున్నారు అన్నట్టు క్వశ్చన్ అయితే వేస్తారు. సో దానికి నాగార్జున గారు ఏం చెప్తారనంటే, ఆయననే కెప్టెన్సీ నాకు వద్దు అని అంటున్నారు కదా, నేనేం రివోక్ చేయలేదు, ఆయన తీసుకున్న డిసిషన్ అని అంటారు. సో ఇక్కడ కూడా మనం నాగార్జున గారు ఇక్కడ కూడా మనం చూసి ఆడియన్స్గా ఈవెన్ నాకు అనిపించింది ఏంటిది అని అంటే, అయ్యే శ్రీజాకి ఎందుకు ఇదంతా, పవనే అన్నాడు కదా నాకు వద్దు అని చెప్పి, సో ఈవిడ ఎందుకు వస్తుంది మధ్యలో అనిపించింది. ఈవెన్ నాగార్జున గారు అదే మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ కూడా చూడు నువ్వు మధ్యలో వస్తున్నావు, నీకు అది అవసరం లేని విషయం, ఎందుకంటే పవనే చెప్పాడు నాకు అది వద్దు అని చెప్పి, సో నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరమే లేదు కదా అన్నట్టయితే నాగార్జున గారు చెప్తారు. సో అదే అక్కడికి శ్రీజ, ప్రియ, సో వాళ్ళ మ్యాటర్ అంతా అయిపోతుంది. ప్రియ యాక్చువల్లీ ఇంకొక డిస్కషన్ కూడా పెడతారు. ఏంటిది అని అంటే నాగార్జున గారు సుమన్ శెట్టి గారి విషయంలో. ఇక్కడ సుమన్ శెట్టి గారి విషయంలో ఇంకొక అన్యాయం ఏం జరుగుతుంది అని అంటే, చక్రం తిప్పే టాస్క్లో కూడా లాస్ట్లో టెనెంట్ సైడ్ నుంచి సుమన్ శెట్టి గారు మాత్రమే ఉండి ఆడుతూ ఉంటారు. సో అక్కడ ప్రియా గారి వల్ల జరిగిన ప్రియా గారి వల్ల సుమన్ శెట్టి గారికి జరిగిన అన్యాయం ఏంటిది అని అంటే, అక్కడ మనం ఈవెన్ ముందు ఆ ఎపిసోడ్ రివ్యూ వీడియోలో కూడా నేను మెన్షన్ చేసింది ఏంటిది అని అంటే, కళ్యాణ్ గారు మిస్టేక్ అయితే చేశారు, 2 చేతులు అయితే పట్టుకున్నారు. మనం యాక్చువల్గా వీడియోలో బాగా చూసాము అని అంటే, ఆయన చెయ్యి మార్చుకుండేది, అలాగే ఒకే హ్యాండిల్ని 2 చేతులతో పట్టుకోవడం అనేది కూడా మిస్టేకే. కానీ ఆయన చెప్తున్నా కూడా రియలైజ్ అవ్వకుండా ఏమంటున్నారు అని అంటే, మీరు 5 సెకండ్స్ అన్నారు, 3 సెకండ్స్ అన్నారు, మీరు చెప్పింది చాలే కూర్చోండి అన్నట్టు. నాగార్జున గారు అక్కడ ఉన్నా సరే వాళ్ళు అలా మాట్లాడడం అనేది ఎంతవరకు రెస్పెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు. సో కళ్యాణ్ చేసింది మిస్టేక్, కానీ అది రియలైజ్ అవ్వాలి అనే థాట్ అయితే ఆయనకు లేదు, ఏదో మాట్లాడేస్తున్నాడు అని నాకు అనిపించింది. సో కళ్యాణ్ గారు ఫస్ట్లో ఆయన ఉండి ఒక డెసిషన్స్ తీసుకోవడం అనే విధానం నాకు బాగా నచ్చింది, స్టాండ్ తీసుకొని. కానీ ఇప్పుడు రాను ఆయన చేస్తున్నది, ఆయన చేసిన తప్పులు ఆయనే ఒప్పుకునే ధైర్యం లేకుండా ఉందేమో అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఆ విషయంలో కళ్యాణ్ గారు ఇవాళ కూడా ఆయన బిహేవ్ చేసిన విధానం నాకు నచ్చలేదు. ఈవెన్ రీతు గారి విషయంలో కూడా ఆయన చెప్పిందంతా ఎలా ఉంది అని అంటే, క్వశ్చన్ టు ఆన్సర్ లేదు. ఎక్కడ మనం ఏది చెప్తే రీతు హర్ట్ అవుతుందేమో, సో ఆ రీతుతో ఉన్న రిలేషన్ పాడవుతుందేమో అని ఒక బ్యాక్ ఆఫ్ మైండ్లో ఆ థాట్ పెట్టేసుకొని ఆన్సర్స్ చెప్తున్నారేమో నాగార్జున గారు అడుగుతున్న దానికి అని అయితే నాకు అనిపిస్తూనే వచ్చింది. నాకు తెలిసి అదే కూడా నిజం. ఎందుకంటే క్వశ్చన్ టు ఆన్సర్ అడిగినప్పుడు అవునా కాదా, ఎస్ ఆర్ నో అని చెప్తే అయిపోయేదానికి ఆయన అటు తిప్పి ఇటు తిప్పి వస్తున్నారు. సో అది కూడా కరెక్ట్ కాదనిపించింది. సో కళ్యాణ్ గారు ఆయన కోసం గేమ్ ఆడుతున్నారా, లేకుండా ఉంటే ఆయన రీతు కోసం ఆడుతున్నారు అనేది మనకైతే తెలియదు. ఇంకొకటి ఏంటిది అని అంటే, గేమ్లో ఒక తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు దాన్ని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, సో ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉంటాము. సో తప్పుని రియలైజ్ అయ్యి తప్పుని యాక్సెప్ట్ చేయడంలో తప్పేం లేదు. కానీ అది ఆ విషయం అయితే మ్యాక్సిమం ఇప్పుడు ఓనర్స్గా ఉన్న వాళ్ళకైతే అర్థం కావట్లేదు. ప్రియా కానీ, శ్రీజ కానీ, కళ్యాణ్ గారు కానీ, సో వాళ్ళు రియలైజ్ అయ్యేలాగే నాకు అస్సలు కనిపించట్లేదు. సో ఇంకా నెక్స్ట్ మనం ఇది కెప్టెన్సీ టాస్క్ రీతు సంచాలక్గా ఫెయిల్ అయిన విషయం మాట్లాడేసుకున్నాం. సో ప్రియా గారు సంచాలక్గా ఫెయిల్ అయిన విషయం మాట్లాడేసుకున్నాం. అలాగే శ్రీజ గారు కూడా ఇలా మధ్యలో వచ్చి మాట్లాడేది కరెక్ట్గా లేదు అనే విషయం గురించి కూడా మనం మాట్లాడేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది అని అంటే, లైక్ గేమ్ ఉంది కదా, ఇది ఓనర్స్ పర్మనెంట్ ఓనర్ అయ్యే గేమ్. సో ఆ గేమ్లో మనం చూసుకుంటే కూడా చాలానే గొడవలు జరిగాయి. కానీ లాస్ట్కి ఎవరు తెలుసా అయ్యింది, రాము గారు. ఆయన ఏమన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. మీరెంతైనా కొట్టుకోండి, ఏమైనా అవ్వనివ్వండి, నాకెందుకు అని మంచిగా ఆయన సైలెంట్గా ఉన్నాడు. లాస్ట్కి చూసుకుంటే ఆయనే ఓనర్ అయిపోయాడు. ఆయన అట్లీస్ట్ కొంచెం కూడా ఫీలింగే లేకుండా ఓనర్గా అది ఎంజాయ్ చేద్దామని ఆయన చూసుకుంటున్నాడు. అలా ఉన్నప్పుడు ఆయన అమాయకంగా అదైతే చేయలేదు. ఆయన అమాయకంగా ఉండి ఏదో తెలియకలో లేకపోతే బ్లాంక్ అవుట్, యాక్చువల్గా నాగార్జున గారు క్వశ్చన్ అడిగినప్పుడు నేను బ్లాంక్ అవుట్లో ఉన్నాను సార్ అని చెప్తారు. కానీ బ్లాంక్ అవుట్ లాగా అయితే అస్సలు అనిపించలేదు. ఎందుకనంటే ఆయన పర్మనెంట్ ఓనర్ అయిన తర్వాత అది దాన్ని ఆ లగ్జరీని ఆయన ఎంజాయ్ చేసేదానికి చూస్తున్నాడు తప్ప ఒక్కసారి కూడా కెమెరాస్లో కానీ ఎక్కడ కానీ ఓకే ఇదంతా జరిగింది నా వల్లనే అని ఒక గిల్ట్ ఆయన క్యారీ చేస్తున్న ఫీలింగ్ అయితే ఎక్కడే కానీ నాకు కనిపించలా. సో అలా చూసుకున్నప్పుడు ఆయన తెలియక చేయలేదు, ఇదంతా ఆయన ఆలోచించే కరెక్ట్గానే చేశాడు. సో వాళ్ళ రీతు గురించి తనుజ గారు అడిగినప్పుడు తనుజ గారు ఏమని అడుగుతారంటే, ఆ టాస్క్లో జరుగుతున్నప్పుడు కూడా, సో రీతు నువ్వు కళ్ళతో మాట్లాడుకొని నన్ను తీసేయాలని అనుకున్నారు కదా అని అడిగినప్పుడు తనుజ గారికి ఏమో ఎస్ అని అంటారు, రీతు గారికి ఏమో ఏది చెప్పనట్టు ఉంటారనమాట. అది అస్సలు కరెక్ట్ కాని విషయం. సో వాళ్ళ దగ్గర బ్యాట్ అవ్వకూడదు, వీళ్ళ దగ్గర బ్యాట్ అవ్వకూడదు, మనకెందుకు వాళ్ళు కొట్టుకుంటారులే అని వదిలేశాడు ఆయన కంప్లీట్గా. సో అలా ఆలోచించినప్పుడు రాము గారు ఆడిన గేమ్ అయితే చాలా వరస్ట్ గేమ్, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఎలాగోలాగా ఆయన అయితే అయిపోయాడు అనమాట. అందుకే ఈవెన్ నాగార్జున కూడా మెన్షన్ చేస్తారు రాము సైలెంట్ కిల్లర్ అని చెప్పి. నిజం, అది సైలెంట్ కిల్లరే అని నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఈ గేమ్లో ఇలా అయిపోయింది అనమాట. సో ఈ గేమ్లోనే ఇమాన్యుల్ గారి మీద కూడా నాగార్జున గారు కొంచెం మాట్లాడతారు. ఏంటిది అని అంటే,
నువ్వు కమెడియన్ అని హ్యూమర్ సెన్సే ఉందనుకున్నాను కానీ నువ్వు ఇంత ఎమోషనల్ అనుకోలేదు. కానీ నీ గేమ్ అయితే చాలా బాగుంది. అండ్ త్యాగాలు చేయడం అయితే మానేసుకో. ఎందుకనంటే రాము గారి బుట్టలో అన్ని ఈయన బొమ్మలు వేస్తారనమాట. అది అనవసరమైన విషయం నాకు అనిపించింది. అంత త్యాగం చేసి ఆడాల్సిన అవసరం లేదు కదా. అది ఆట అన్నప్పుడు ఆటలాగానే ఆడాలి. త్యాగం చేసే టైంలో త్యాగాలు చేయాలి. సో ఆటలు త్యాగాలు అన్నీ తీసుకొచ్చి మనం మిక్సీలో పెట్టేసుకుంటే చాలా దరిద్రంగా ఉంటుంది. సో కాబట్టి ఇమాన్యుయల్ గారు అంతా బాగుంది. ఆయన గేమ్ ఆడే విషయంలో మాత్రం ఇంకొంచెం గేమ్ని గేమ్ లాగానే ఆలోచించి ఆడితే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ మనం ఎవరి గురించి మాట్లాడదాము అని అంటే సుమన్ శెట్టి గారిని కూడా యాక్చువల్గా ప్రియా వచ్చేసి సంచాలకులుగా ఉన్నప్పుడు ఆయన్ని అవుట్ చేసేస్తారు, కొట్టేశారని చెప్పి. ఇవాళ అది కూడా క్లియర్ చేసేస్తారు నాగార్జున గారు. లైక్ అది షర్ట్ని కొట్టారు, యాక్చువల్గా ఆయన సంజనాన్ని అయితే కొట్టలేదు అని చెప్పి. సో అక్కడ కూడా ప్రియా గారు సంచాలకులుగా ఫెయిల్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ ఏముంది అని అంటే భరణి గారి గురించి కూడా కొంచెం మాట్లాడతారనమాట. భరణి గారి గురించి మాట్లాడిన విషయం ఏంటిది అని అంటే భరణి గారు ఆ గేమ్లో నుంచి అయితే అవుట్ చేసి పంపించేసినప్పుడు ఆయనకంటూ స్టాండ్ తీసుకొని మాట్లాడనే లేదనమాట. అంటే ఆయన ఏంటిది, మనం మంచిగా ఉండిపోవాలి, మనం ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు అనే ఉద్దేశంలో ఆయన ఉంటున్నారా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. మాటకు వస్తే స్పోర్ట్స్ పర్సన్ అంటారు. స్పోర్ట్స్ పర్సనే రూల్స్ కరెక్ట్గా తెలిసి ఉంటాయి, రూల్స్ ఎలా ఆడాలో తెలిసి ఉంటాయి. తప్పు జరిగినప్పుడు క్వశ్చన్ అడగాలి అనే విషయం కూడా తెలిసే ఉంటుంది. అది స్పోర్ట్స్ పర్సన్ నేను ఇలా ఆడతాను అది అలా ఆడతాను అని చెప్తున్నారు. కానీ ఆయన మనుషులతో నేను అందరితో మంచిగా ఒక బాండింగ్ లాగా ఒక మంచి ఇది మెయింటైన్ చేసుకుందాం అనే లెవెల్లో పోతున్నారా ఏంటిది అని అయితే అది కరెక్ట్గా నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆయన కోసం మన స్టాండ్ తీసుకుంటే బాగుండేది అని అనిపించింది. సో ఇవాళ సజెషన్ కూడా నాగార్జున గారు ఇచ్చింది ఏంటిది భరణి గారికి అంటే అదే, తన కోసం మనం స్టాండ్ తీసుకోవాలి. ఆయనే కాదు ఆ హౌస్లో ఎవరైనా సరే ఒక డెసిషన్ సంచాలకుల డెసిషన్ కరెక్ట్గా లేదు అన్నప్పుడు దాన్ని ఆబ్జెక్ట్ చేసేదానికి రైట్స్ అందరికీ ఉన్నాయి అని అయితే నాగార్జున గారు చెప్తారు. వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తేనే ఈవెన్ వీకెండ్స్ నాగార్జున గారు వచ్చి స్టేజ్ మీద పాయింట్ తీసి స్ట్రాంగ్గా మాట్లాడతాను అని కూడా మెన్షన్ చేస్తారు. సో ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక విషయం ఏం జరిగింది ఇవాళ ఎపిసోడ్లో అంటే హరిత గారు ఎవరు, హరీష్ గారి వైఫ్. సో వారితో కూడా మాట్లాడతారనమాట. ఎందుకంటే కొంచెం హరీష్ గారు ఇంట్లో ఫీల్ అవుతూ ఉంటారు, బయట వాళ్ళు ఉన్నారు కాపాడుకోవాలి, వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు, ఆవిడ ఒకటే ఉంటుంది అది అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. సో నాగార్జున గారు హరిత గారితోనే మాట్లాడతారు. హరిత గారు చెప్తారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఆయన కొంచెం హ్యూమర్ సెన్స్ ఉంది, ఆ హ్యూమర్ సెన్స్ కనిపించట్లేదు ఇంటికి వెళ్ళి ఆ బిగ్ బాస్ హౌస్లో. సో అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తారు. సో హెల్ప్ చూసుకోమని చెప్తారు హరీష్ గారికి. అండ్ అలాగే ఆ ఇంట్లోనే ఉండండి, ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి వద్దు అని అయితే మాట్లాడతారు అనమాట. సో ఇది అంతా ఇవాళ ఎపిసోడ్లో మొత్తం జరిగింది. సో ఇది మొత్తం ఎపిసోడ్ జరిగేసరికి ఆ రెడ్ పెయింట్ రంగు పడుద్ది. ఎప్పుడు మనం వీకెండ్లో చూసుకున్నామంటే ఎలా ఉంటుందంటే ఆ వీక్లో జరిగిన టాస్క్లలో ఉన్న ప్రాపర్టీస్ కానీ ఆ టాస్క్ మెయిన్ థీమ్ కానీ పెట్టుకొని ఆ వీకెండ్స్లో కూడా కొంచెం నడుపుతారనమాట టాస్క్లు కానీ ఏమైనా కానీ. సో ఇవాళ ఇది కెప్టెన్సీ టాస్క్ వచ్చేసి రంగు పడుద్ది కాబట్టి సో అలాంటి ఒక కాన్సెప్ట్ ఇవాళ పెడతారు. సో ఎవరెవరైతే మిస్టేక్ చేసి ఉంటారో సో వాళ్ళందరి ఫేసెస్ అయితే రెడ్ పెయింట్ వేసేస్తారు నాగార్జున గారు. సో అలా పెయింట్ వేసుకున్న వాళ్ళు ఎవరెవరు అని అంటే ప్రియా, మనీష్, శ్రీజ, పవన్, రీతు అండ్ కళ్యాణ్ వేసేసుకుంటారు అనమాట. సో దీని మీద మొత్తంగా మనం చూసుకున్నామంటే మ్యాక్సిమం ఓనర్సే ఉంటారు, హరీష్ గారు తప్ప మ్యాక్సిమం ఓనర్స్ ఉంటారు అండ్ అలాగే రీతు గారు ఉంటారు. సో వాళ్ళకందరికీ రెడ్ పెయింట్ పడింది కాబట్టి ఏం చెప్తారు అంటే ఇక్కడ నుంచి ఓనర్స్ టెనెంట్స్ గాను టెనెంట్స్ ఓనర్స్ గాను ఉంటారు అని చెప్తారు. సో అలా చెప్పిన తర్వాత సో భరణి గారు అండ్ అలాగే రాము గారు యాక్చువల్గా ఇది చెప్పిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటిది అని అంటే సో రాము గారు ఇంత కన్నింగ్ గేమ్ ఆడి కూడా ప్రయోజనం లేకుండా పోయింది అని అయితే కొంచెం నవ్వు వచ్చింది. కానీ ఆ తర్వాత క్లియర్ చేసేస్తారనమాట. సో భరణి గారు అండ్ అలాగే రాము గారు గెలుచుకొని ఓనర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు పర్మనెంట్ ఓనర్స్గానే ఉండొచ్చు, వాళ్ళైతే టెనెంట్స్ లాగా మారరు అని చెప్పి. సో అలాగా ఇవాళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. సో మనం మొత్తం ఈ వీక్లో మనం మాట్లాడుకున్న విషయాలే యాక్చువల్గా నాగార్జున గారు కూడా మాట్లాడిన విషయాలు లైక్ సైలెంట్ కిల్లర్ అని కానీ తర్వాత పవన్ కూడా అవుట్ చేసేసి ఉండాల్సింది అనే విషయం కానీ. సో మ్యాక్సిమం నా రివ్యూస్లో నేను ఏమి ఇచ్చానో సో అలా ఆ పాయింట్స్ అన్ని ఇక్కడ కవర్ చేశారు. ఐ హోప్ నేను రివ్యూస్ కూడా 100% కరెక్ట్గానే ఇస్తున్నాను అనే ఒక నమ్మకం అయితే నాకు వచ్చింది. సో మీకు కూడా నా రివ్యూస్ మీకు నచ్చినట్టు అయితే నా వీడియోని ఫుల్గా చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.